సార్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, కింద పడినప్పుడు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, అది ఫ్రాక్చర్ అయిందో లేదో స్కాన్ తీస్తే తప్ప తెలవదు. ఆ! వాళ్ళు ప్రథమ చికిత్స కోసం ఏదో చేస్తుంటారు. ఏం కాలేదు, అవునవును. చిన్నదే అని. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా రోడ్ పైన యాక్సిడెంట్ అయినప్పుడు, మీరే ఉన్నారు లేకపోతే ఎవరన్నా బయటకెళ్తున్నప్పుడు అందరి కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా రోడ్ పైన యాక్సిడెంట్ అయినప్పుడు ఒక పేషెంట్‌ని చూస్తే ఏ పార్ట్ అయితే అయిందో జస్ట్ అది చూడంగానే మనకు తెలిసిపోతది. అంటే అనాటమీ అనేది స్ట్రెయిట్‌గా ఉండదు. కాలు ఇరిగినప్పుడు సైడ్‌కి పడిపోవడమో, చేతి ఇరిగినప్పుడు బెండ్ అయిపోవడమో ఇవన్నీ చూస్తుంటారు. అది చూసినప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఒకటి. అక్కడ ఉన్న కార్డ్‌బోర్డ్ గానీ, లేకపోతే ఏదైనా కట్టె లాంటిది ఏమైనా ఉంటే సపోర్టు, ఒక బట్ట తీసేసి ఆ కట్టె పెట్టి లేదంటే ప్యాడ్ పెట్టేసి ఫ్రాక్చర్ ఉన్న దగ్గర ఒక ఎండ్‌కి ఇటు, ఒక ఎండ్‌కి ఇటు కట్టేస్తే అది మొబిలిటీ అనేది తగ్గుతది. దాంతోటి పేషెంట్‌కి పెయిన్ తగ్గుతది. కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి హాస్పిటల్‌కి వచ్చే ముందు. సో ఇదందరూ కొంచెం గుర్తుపెట్టుకొని పాటిస్తే బెటర్.